అయ్యయ్యో, వీర్ లేచిపోయాడు. ఇప్పుడు వెళ్ళి వీరిని చూడాలి. అండ్ ఇప్పుడు నిషా తీసేసుకుంది వీరిని, తను చూసుకుంటుంది. ఓకే, ప్రేమ. సో ప్రేమ అంటే ఏంటి? ఒకరినొకరు చూసుకోవడమే ప్రేమ. అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. బ్లాగర్స్ ఎవరైనా ఉంటే, నాలాంటి బ్లాగర్స్ ఎవరైనా ఉంటే పోతే అది చాలా బాధ వేస్తుంది. అండ్ మోర్ ఓవర్ అలాంటి బాధలో చాలామంది డిమోటివేట్ అయిపోతారు. అండ్ హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్. అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ న్యూ ఇయర్, January 1st. సో ఈ న్యూ ఇయర్ రోజు మొత్తం ఫ్రెష్ స్టార్ట్ చేసి అంత ఫ్రెష్గా ఉండి పాజిటివిటీ గురించి నిన్నటి బ్లాగ్లో నేను మాట్లాడుతున్నాను. అండ్ ఇవాళ నాతో జరిగింది ఒక నెగిటివ్గా జరిగింది. ఒక నెగిటివ్ ఏంటంటే, నేను మార్నింగ్ నుంచి చాలా వీడియోస్ రికార్డ్ చేశాను. ఇవాళ 1st January. అండ్ నిన్నటి బ్లాగ్లో నేను మెన్షన్ కూడా చేశాను, నేను మీకు చెప్పాను కూడా, నేను ఇవాళ వీరిది ఫేస్ రివీల్ చేస్తానని. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే, నేను రికార్డింగ్ అయితే చేశాను. ఎందుకు నేను సాయంత్రం పూట జస్ట్ ఎడిటింగ్ కోసం కూర్చుందాం అనుకున్నాను. అంతలో నేను నా వీడియోస్, ఫోన్లో ఉన్న అన్ని వీడియోస్ నేను మ్యాక్బుక్లో ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాను. అంతలో ఏమైంది చూస్తుంటే అసలు ఏ వీడియోస్ కూడా లేవు. అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే, మధ్యాహ్నం పూట నేను ఒకసారి నా వీడియోస్ని నా ఫోన్లో మెమరీ ఫుల్ అయిపోతే నేను డిలీట్ చేస్తున్నాను. రికార్డింగ్ చేసినప్పుడు మెమరీ ఫుల్ అయిపోయిందని చెప్పింది. సో నేను డిలీట్ చేసినప్పుడు నేను ఇవాళ వీడియోస్ కూడా డిలీట్ చేశానని ఆ మైండ్లో నాకు స్ట్రైకే అవ్వలేదు. సో ఏమైందంటే, అన్ని వీడియో క్లిప్స్ డిలీట్ అయిపోయినాయి. చాలా సాడ్నింగ్ ఇది నాకు చెప్పాలంటే. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, రేపు వీర్ బర్త్డే. సో బర్త్డే కాదు, 1 month కంప్లీట్ అవుతుంది బోర్న్ అయిన నుంచి. December 2nd బోర్న్ అయ్యాడు. అండ్ రేపు January 2nd. సో వీర్ రేపటితో 1 month కంప్లీట్ అయిపోయింది బర్త్ తీసుకోవడం డేట్ నుంచి. సో నేను ఏం డిసైడ్ చేశానంటే, ఓకే రేపు ఎలాగో 1 month కంప్లీట్ అయిపోతుంది కదా, 1 monthతో మనం ఫేస్ రివీల్ చేద్దాము. సో రేపు నేను వీర్ ఫేస్ రివీల్ చేస్తాను, ఇవాళ అయితే చేయను. అయ్యయ్యో, వీర్ లేచిపోయాడు. ఇప్పుడు వెళ్ళి వీరిని చూడాలి. ఓకే, ఇప్పుడు వీర్ లేచిపోయాడు. నేను వాడిని తీసుకొచ్చేసాను. వీరికి ఈ మధ్య ఏంటో అలవాటు అయిపోతుంది మెల్లిమెల్లిగా ఇలా నేను చేతిలో క్యారీ చేయడం వాడిని. అండ్ ఇప్పుడు నిషా ఏదో చేస్తుంది. వాట్ ఈస్ దిస్? వాట్ డిడ్ యూ మేక్? There are so many stuff in it. Healthy drink. What do you mean by healthy drink? I named it Vodka? healthy drink. Whiskey, rum, wine? That is unhealthy drink that I don't prefer. This is drink for after pregnancy we have to take. Postpartum pregnancy drink. Postpartum pregnancy drink. For fat reducing. And ఇప్పుడు నిషా తీసేసుకుంది వీరిని, తను చూసుకుంటుంది. ఓకే, సో వాట్ నెక్స్ట్? వాట్ ఆర్ యూ మేకింగ్? తను అక్కడ ఏదో సంథింగ్ చేస్తుంది. ये मूली पराठा. मूली and gajar. Today's dinner is mulli And gajar paratha. Mulli and gajar paratha. It seems so nice. And so many ingredients are there. Wow. చాలా బాగుంది. సో చెప్పాలంటే మూలీ మీన్స్ రాడిష్ ఇంగ్లీష్లో, బట్ తెలుగులో ఏమంటారు నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. ఐ థింక్ మూలీ అంటారేమో తెలుగులో కూడా. ములక్కాయ అంటారా, ములంకాయ అంటారా? Mullakkay is a drumstick, no? అచ్చా, ములక్కాయ డ్రమ్ స్టిక్. I think in there. నాకే గుర్తురా అట్లా సంథింగ్. మూలి రాడిష్. దీని పరాఠా చేస్తున్నారు, చాలా బాగుంటుంది. అండ్ ఇవాళ డిన్నర్, ఇది స్పెషల్ డిన్నర్. తను చాలా కష్టపడుతుంది ఈ మధ్య, బాగా మంచి హెల్దీ ఫుడ్స్ చేస్తుంది. ఢిల్లీ ఫుడ్స్, నార్త్ ఇండియన్ ఫుడ్స్. మోర్ ఓవర్ ఇదేమో ఆటా మేకర్. ఇది చాలా హెల్ప్ అవుతుంది, మనకి ఏ పని అయినా చాలా ఈజీగా అయిపోతుంది ఇమీడియట్గా. ఇలా అంటే అది ఆటా రెడీ అయిపోతుంది మనకి. ఒకసారి చేసి చూపిస్తాను ఎలా అవుతుంది ఇది. అండ్ ఇక్కడ నిషా ఏదో పెట్టినట్టు ఉంది. వాట్ ఇస్ ఇట్? వాట్ డిడ్ యు మేక్? ये ड्रिंक है जब प्रेग्नेंट वुमेन्स को पीना चाहिए फैट रिड्यूस करने के लिए. Oh. And this is very healthy? Yeah, very healthy. This is only to reduce fat or anything else? इससे एसिडिटी भी नहीं होती है क्योंकि इसमें अजवाइन ये सब चीज़ें हैं. దీనిలో అజ్వైన్ అన్నీ ఉన్నాయి, ఆల్ మంచి గుడ్ హెర్బ్స్. దీంతో ఐ థింక్ ఫ్యాట్ రెడ్యూస్తో పాటు మంచి హెల్తీగా, అండ్ ఐ థింక్ బాడీ విల్ గెట్ డీటాక్సిఫైడ్. डिटॉक्स के लिए भी है. Detox. So it helps very much. సో మనకి ఎప్పుడైనా చపాతీ చేయాలంటే మనం ఆటా చేయాలి కదా, డవ్ చేయాలి. మనకి ఆ డవ్ చేయడంలోనే చాలా కష్టపడాలి, చాలా ఒక నిజంగానే కష్టమైన పని. దానివల్ల మన సౌత్లో చాలామంది అసలు
ఈ ఫుల్కాలు రోటీలు అలాంటివి తినరు. జస్ట్ బికాస్ ఏంటంటే అదొక చాలా పెద్ద పని. ఆట చేయడం, దాంతో చేతులు నిప్పులు వస్తాయి, దాని తర్వాత దాన్ని మళ్ళీ అలా ఆ షేప్లో తీసుకొచ్చేసి మళ్ళీ దాన్ని ఫ్రై చేయడం అంటే చాలా కష్టమైపోతుంది. సో అందుకనే ఈ ఆటా మేకర్, ఈ టెక్నాలజీ ఐ థింక్ నేను 15 years నుంచి ఈ టెక్నాలజీని చూస్తున్నాను అండ్ యూజ్ కూడా చేస్తున్నాను. మా ఫాదర్ ఆ టైంలోనే దీన్ని యూజ్ చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు నా దగ్గర ఈ మషిన్ ఉంది. ఇది మా డాడీది వేరేది మషిన్, బట్ ఇది నాది వేరేది. అది ఆ టైంలో ఇంకా పెద్దగా ఉండేది, బట్ ఇప్పుడు కాంపాక్ట్ అయిపోయింది, చాలా బాగా అయిపోయింది. అండ్ ఆట కూడా చూడండి దీని లోపల రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా ఎఫర్ట్లెస్లీ ఆట రెడీ అయిపోయింది. జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇదిగోండి చూడండి, ఆట రెడీ. ఏ కష్టం లేకుండా జస్ట్ ఒక్క 1 minute యాక్చువల్లీ చెప్పాలంటే 30 seconds, 20 to 30 seconds ఆట రెడీ అయిపోతుంది. సో గైజ్, ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ ఇప్పుడు నేను డూడల్ కివీకి వాకింగ్ కోసం వచ్చాను. మార్నింగ్ నేను అరౌండ్ 4 o'clock లేచాను. 4 o'clock ఎందుకు లేచానంటే వీరు లేపేశాడు, వాడు ఏడ్చాడని. అప్పుడు నేను నిషా ఇద్దరు లెగిసిపోయాము. నిన్న రాత్రి అయితే నేను బ్లాగ్ కంటిన్యూ చేయాల్సింది, పరోటా ఎలా చేశాను చూపించాల్సింది. బట్ ఏమైందంటే వీరిని పడుకోబెట్టే టైంలో వాడితో పాటు నేను పడుకోపోయాను. సో మేమిద్దరం పడుకున్నాము. దాని తర్వాత మళ్ళీ అర్ధరాత్రి పూట 1 గంటకి నిషా నాకు లేపేసి పరోటా తినిపించింది. సో ఇంత మంచి పరోటా, మూలి పరోటా అయింది. ఎంత సన్నగా ఉంది, ఎంత చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. దానిలో ఇంగ్రీడియంట్స్ అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, క్యారెట్, మూలి అండ్ అంటే మూలి అంటే అయితే ములంకాయ ఏమంటారు నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. క్యారెట్, మూలి, గ్రీన్ చిల్లీ, కొంచెం ఆయిల్ వేసి ఆటా వేసేసి అండ్ దాంట్లో సాల్ట్ వేసి మిక్స్ చేసాము. ఆటా రెడీ అయిపోయింది. దాని తర్వాత డైరెక్ట్గా అంటే దాన్ని బేక్ చేసేయడమే పరాటాని. సో అలా మొత్తం చేసేసి తిన్నాం. చాలా బాగుంది, టేస్టీగా. మోర్ ఓవర్ నిన్న రాత్రి నాకు నిషా డిన్నర్కి 1 గంటకి ఎందుకు లేపిందంటే మధ్యాహ్నం పూట తను పడుకుంది. నిన్న బాగా అలసిపోయి ఉంది తను. సో నేను ఏమన్నానంటే నువ్వు ఇప్పుడు హాయిగా పడుకో, ఒక మంచిగా పవర్ న్యాప్, లాంగ్ స్లీప్, డీప్ స్లీప్ తీసుకో అలా అని చెప్పేసి తను పడుకుంది మధ్యాహ్నం పూట. ఐ థింక్ ఒక స్ట్రైట్ 3-4 hours పడుకొని ఉంది. దాంతో ఏమైందంటే తన బాడీ రికవర్ అయిపోయింది. యూజువల్లీ ఇప్పుడు మాకు స్లీప్ ఎలా ఉందంటే మేము టైం వెతుకుతున్నాం, మాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మేము పడుకుంటామని. ఎందుకంటే రాత్రిపూట కూడా మేము పడుకోవట్లేదు. మేము పడుకుంటున్నాం రాత్రిపూట, కానీ ఇన్స్టాల్మెంట్స్లో ప్రాపర్గా 1 straight 8 hours డీప్ స్లీప్ అయితే చేయట్లేదు. మధ్య మధ్యలో లెగుస్తున్నాము, ప్రతి 2 గంటలకు ఒకసారి లెగుస్తున్నాము. సో అందుకనే కొంచెం స్లీప్ సైకిల్ మారిపోయింది, ప్రాపర్ స్లీప్ అవ్వట్లేదు మాకు. అయితే నిషా మధ్యాహ్నం పూట నేను తను చెప్పాను నువ్వు పడుకో. సో తను పడుకుంది. అండ్ అలాగే సాయంత్రం పూట నాకు అంటే నేను పడుకునేటప్పుడు తను నాకు లేపలేదు, ఎందుకంటే నేను కూడా రెస్ట్ తీసుకోవాలని. సో మేము ఏంటంటే ఇక్కడ ఒకరిని ఒకరు చూసుకుంటున్నాము. ఈ ఒకరిని ఒకరు చూసుకోవడంలోనే ఏం డెవలప్ అవుతుంది? ప్రేమ. సో ప్రేమ అంటే ఏంటి? ఒకరిని ఒకరు చూసుకోవడమే ప్రేమ. అదే ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. సో గైస్, అయితే ఇప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. అండ్ నేను మీకు చెప్పాను కదా, నా వీడియో నిన్న రికార్డ్ చేసినప్పుడు సాయంత్రం పూట చూస్తే అన్నీ డిలీట్ అయిపోయి ఉన్నాయి. అండ్ దానివల్ల నేను ఎడిటింగ్ చేయలేకపోయాను. ఆ విషయము యాక్చువల్గా చెప్పాలంటే బ్లాగర్స్ ఎవరైనా ఉంటే, నాలాంటి బ్లాగర్స్ ఎవరైనా ఉంటే, రికార్డ్ చేసిన తర్వాత డిలీట్ అయిపోతే అది చాలా బాధ వేస్తుంది. అండ్ మోర్ ఓవర్ అలాంటి బాధలో చాలామంది డిమోటివేట్ అయిపోతారు అండ్ బాధేస్తుంది నిజంగానే, అదైతే పాయింటే. కానీ నేను దాన్ని ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించలేదు, నెగిటివ్గా తీసుకోలేదు. చూడండి, న్యూ ఇయర్, న్యూ బిగినింగ్, ఇలాంటి తప్పులు ఏదైనా ఉంటే జరుగుతాయి. బట్ దాంతో నేను ఏడవను అండ్ అలాగే బాధపడను. నేను ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలని చూస్తాను నేను. సో ఒక పెద్ద గొప్ప వ్యక్తి దీని మీద ఒక లైన్ ఉంది, మంచి లైన్ ఉంది. ఆ లైన్ ఏంటంటే, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సక్సెస్. అంటే ఎప్పుడైనా మనం ఓడిపోతాం, లేదంటే ఇలా ఫెయిల్ అయిపోతాము, ఆ టైంలో మనం నేర్చుకుంటాం. అంటే ఇవాళ తప్పు చేస్తే ఆ తప్పుతో మనం చూసి నేర్చుకొని సక్సెస్ని పొందుతాం. అలాగే ఇప్పుడు కూడా అలాగే జరిగిద్ది. సో పాజిటివ్గా ఉండి ఈ ఇయర్ని మొత్తం పాజిటివ్గా ఉంచాలనుకొని ఫస్ట్ డే ఆఫ్ ద ఇయర్, కానీ చాలా మంచిదైంది. నేను ఈ పాయింట్ మీతో షేర్ చేస్తున్నాను. సో స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ విత్ అ వెరీ గుడ్ పాజిటివిటీ, ఐ లైక్ ఇట్. అండ్ మీరు కూడా ఇలాగే పాజిటివ్గా ఉండండి. ఏదైనా సరే మీరు ఎప్పుడైనా పాజిటివ్ సైడ్ని చూడండి, నెగిటివ్ సైడ్ని ఫోకస్ చేయమాకండి.
అండ్ ఆల్ ద బెస్ట్. మీ ఈ ఇయర్ 2025 మొత్తం బ్యూటిఫుల్గా ఉండాలి అండ్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఏ తప్పు ఏదైనా జరిగినా మీ లైఫ్లో ఎప్పుడు ఏ డౌన్ఫాల్ వచ్చినా పాజిటివ్గా ఉండి దాన్ని చూసి నేర్చుకొని దాని తర్వాత దాని సొల్యూషన్ వెతికి సక్సెస్ వైపు మీరు రన్ చేయండి. అండ్ సో గైస్ ఇవాళ బ్లాగ్ ఇక్కడే ఒకడతాను. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.